ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 139వ కీర్తన. 139వ కీర్తన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. గ్లోరీ టు జీసస్. అంటే మీరు ఆరాధనల నుంచి అలాగే జారుకున్న వాళ్ళతో హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతములు, ద సూపర్ న్యాచురల్ గాడ్, అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేసేటువంటి గొప్ప దేవుని మనము ఆయన కార్యములను ధ్యానించుకుంటూ వస్తున్నాం. మిరకల్స్ ఆర్ నాట్ యాక్సిడెంటల్. అద్భుతములు అద్భుతముగా అనుకోకుండా యాక్సిడెంటల్గా మన జీవితాలలో జరగవు. ఉన్నట్టుండి జరిగినట్లు అదొక అద్భుతంలాగా, ఒక అనుకోకుండా జరిగినది అని మనం అనవచ్చు. అలాగనే ఉంటుంది అద్భుతం జరిగినప్పుడు, అలాగనే ఉంటుంది అది ఆశ్చర్య రీతిగా. మన హృదయములంతా కూడా సంతోషముతో దేవుని యొక్క వాగ్దానములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలాగనే ఉంటుంది. అయితే అంత తేలికగా అయితే అద్భుతాలు ఏం జరగవు. హల్లెలూయా. దెర్ ఈజ్ ఎ సో మచ్, చాలా చాలా విషయాలు అందులో ఇమిడి ఉంటాయి. ప్రార్థన అవసరం, ఉపవాసంలో అవసరం ఉంటున్నది, విశ్వాసం అవసరం ఉంటున్నది. హల్లెలూయా. చాలా చాలా విషయాలు దేవుని యొక్క అద్భుతం యొక్క నెరవేర్పులో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన, మనము ప్రార్థన చేస్తున్నా, ఎదురు చూస్తుంటున్నా, ఎంతో కాలముగా మొరపెడుతుంటున్న ఆ ప్రార్థన నెరవేర్పు, ఆ అద్భుతము. దెర్ ఆర్ సో మెనీ. అంటే పెద్ద అద్భుతాలు ఉన్నాయి, చిన్న అద్భుతాలు ఉన్నాయి, మీడియం అద్భుతాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, మన అక్కర్లను బట్టి వాటిలో కొంతమందికి ఇది ఒక పెద్ద విషయమా అని అనిపించవచ్చు. వాళ్ళ కుటుంబ పరిస్థితుల ద్వారా వెళ్ళిండొచ్చు. హల్లెలూయా. ఉద్యోగ పరిస్థితులలో, లేకపోతే వ్యాపార పరిస్థితులలో ఉన్నట్టుండి లేని సమస్యలతో, యాక్సిడెంటల్స్ లేకపోతే అనారోగ్యములతో వెళ్ళిండొచ్చు. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎవరైనా అడిగితే నువ్వు ఎదుర్కొంటున్న అతి గొప్ప పోరాటం ఏంటి అని అంటే దానికి ఏం పేరు పెట్టగలవు నువ్వు? నన్ను ఎవరైనా వచ్చి అడిగినట్లయితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయముతోనే నా గొప్ప పోరాటము అని చెప్తా. హల్లెలూయా. నాట్ విత్ ద మనీ, నాట్ విత్ ద పోలీస్, నాట్ విత్ ద కోర్ట్స్, వేటితోనూ కూడా కాదు. దేవుడు నీ అద్భుతము కొరకు, నీ జీవితము కొరకు, ప్రణాళిక కొరకు ఏర్పాటు చేసినటువంటి సమయముతోనే పోరాటం ఎక్కువగా ఉన్నది. హల్లెలూయా. అందుకే ఈ సందేశానికి పేరు పెట్టా, అద్భుతము కొరకై దేవుని సమయముతో పోరాటము. హల్లెలూయా. విశ్వాసము లేదా? గంపడంతుంది. హల్లెలూయా. నమ్మకము లేదా? ఉంటది, ఎక్కడికి పోదు. ఉపవాసం ఉండమా? దశంభాగాలు ఇయ్యమా? దేవునికి భయభక్తులతో నడుచుకోమా? హల్లెలూయా. హల్లెలూయా. ఐఎమ్ ఈ రోజున కొద్దిగా లోతుగానే తీసుకొని వెళ్తాను మిమ్మల్ని అందరినీ కూడా. ఎట్లాంటి పరిస్థితులు గుండా వెళ్తామంటే బాగా గమనించండి. రాసుకున్నాను చాలా పాయింట్స్ అన్నమాట. ఎట్లాంటి ఒక వ్యక్తి జీవితంలో, తన జీవితంలో ఏదైతే ఆశిస్తున్నాడో, ప్రార్థన చేస్తున్నాడో, పొందుకోవాలని ఎదురు చూస్తున్నాడో, ఆ అద్భుతము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, అది వివాహమైన, ఆరోగ్యమైన, ఉద్యోగం నిమిత్తమైన, వ్యాపార పరిస్థితి అయినా, కుటుంబ పరిస్థితి అయినా, నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో అది నెరవేర్పులోనికి వచ్చే లోపట, అది జరిగే లోపట మన జీవితంలో నేను ఇప్పుడు పంచుకోబోయేటివన్నీ కూడా ఎదురవుతాయి. హల్లెలూయా. మనకు అవసరమైన సమయం అనేది ఒకటి ఉంటుంది, కానీ అద్భుతం జరగదు. హల్లెలూయా. ఎదురు చూస్తావో, కనులు కాయలు కాచేలాగా ఈ రోజా, ఇప్పుడా, రేపా, మొన్నడా అని ఎదురు చూస్తావు. కానీ ఏమండి, నిజమా కాదా? ఆలోచించండి. హల్లెలూయా. కన్నీరైతే ఒక బకెట్ పక్కన పెడితే
పొంగి పొరలి పారిపోయేలాగా. ఎలాగా? పొంగి పొరలి. ఐ ఆమ్ సేయింగ్ విత్ నార్మల్ వాయిస్, లేకపోతే ఏదో నార్మల్గా నవ్వుతూ చెప్తా ఉన్నా. ఆ కన్నీరు గార్చే టైంలో మీ పక్కన కూర్చుంటే అంతే, స్నానమే చేపించేస్తారు ఇంకా. హల్లెలూయా. అండ్ దేవా, నువ్వు ఇది చేయకపోతే నిన్ను ఇంక విడిచి వెళ్ళిపోతా. వెళ్ళవు. దేవుని బెదిరించడం. బెదిరించారా లేదా? లేదా మీరు? అమ్మో, మీరు చాలా మంచోళ్ళు అండి, చాలా మంచోళ్ళు. హల్లెలూయా. బెదిరించలేదా ఎప్పుడు? అలగలేదా దేవుని పైన? నువ్వు చేసేంతవరకు నేను తినను. హల్లెలూయా. నువ్వు చేసేంతవరకు నేను ఇంకా రాను మందిరానికి, నేను భోజనము చెయ్యను, లేకపోతే ఉపవాసం ఉండను, నేను దశంభాగం ఇయ్యను, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటివన్నీ కూడా దేవుని దగ్గర. ఇవి నీ ప్రయాణములో నీ యొక్క వాగ్దాన నెరవేర్పు ఈ మధ్యలో మనం చేసేటువంటి పనులు ఇవన్నీ. హల్లెలూయా. తర్వాత ఆకాశం వైపు కన్నులెత్తి మొరపెట్టి ఏడ్చి గుక్కబట్టి, లేకపోతే ఇంకా ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు. ఆ పాస్టర్ దగ్గరికి పోయి హల్లెలూయా పాస్టర్ గారు చేయబెట్టండి, హల్లెలూయా మీరు ప్రార్థన చేయండి. ఇంకొక ఒక రినౌన్ ప్లేస్, మంచి అద్భుతాలు జరిగేటువంటి చోటు, లేకపోతే మంచి ప్రజలందరూ కూడుకునేటువంటి చోటు, లేకపోతే సభలు, మీటింగులు, అన్నిటికీ వెళ్ళి చివరి వరకు ఉండి. హల్లెలూయా. ఒకటి బాగా గుర్తుందనమాట. ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. ఏంటి అని అంటే, వాడిని ఒక దైవజనుడు బుర్రి కొట్టించాడు. ఏం లేదు, నాది ఒక టీవీ ప్రోగ్రామ్ వస్తా ఉంది, నా టీవీ ప్రోగ్రామ్ నువ్వు డబ్బులు ఇచ్చేయి. ఒక నెలకి 30,000 40,000 అవుతుంది, వారానికి ఒక ప్రోగ్రాము, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. హల్లెలూయా. వాడు అదే నమ్మకంతో వెళ్ళి అది చేశాడు. చేసిన తర్వాత వానికి ఉద్యోగం రాకపోయేసరికి ఏమైపోయింది, వాడెంత తెలివైనడో పోయి కూర్చున్నాడు ఆ పాస్టర్ దగ్గర, నాకు ఉద్యోగం రాలా. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఏం జరిగిందో ఇంకా నాకు తెలియదు. నా దగ్గరికి అలాగనే వచ్చాడు. అన్నా నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే నాకు ఉద్యోగం వచ్చేయాలా, నువ్వు చెయ్యి పెట్టన్నా, ప్రార్థన చేస్తే నాకు ఉద్యోగం వచ్చేయాలా. హల్లెలూయా. అరే నేనైతే ప్రార్థన చేస్తాను, నీకు కూడా డబ్బులు ఇస్తానన్నానా, నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దురా నాయన అన్న. హల్లెలూయా. ప్రార్థన చేయమంటే చేస్తా, కానీ వీని యొక్క మెంటాలిటీ ఏంటి, వీడు చదివేవాడే కాదు, ఎగ్జామ్ కూడా సరిగా రాయడు, నేను ఏం చేసినా చేయకపోయినా నాకు ఉద్యోగం వచ్చేయాలా. హల్లెలూయా. అర్థమవుతున్నదా మీకు చెబుతున్నటువంటి మాటలు? ఎలా ఉంటుందనంటే పరిస్థితి. సో మన జీవితములలో దేవుడు నువ్వు దాని కొరకు ఉపవాసం ఉంటావు, ప్రార్థన చేస్తావు, కానుకలు సమర్పిస్తావు, మొక్కుబడులు మొక్కుకుంటావు, పుణ్యక్షేత్రాలు అన్నట్లు క్రైస్తవ పుణ్యక్షేత్రాలు కొన్ని ఉన్నాయి ఇండియాలో, వాటికి కూడా వెళ్ళొస్తావు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? నేను చెబుతున్నటువంటి మాటలు మీకు అర్థమవుతున్నాయి కదండి. పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి, క్రైస్తవ పుణ్యక్షేత్రాలు, అవి కూడా ఇండియాలో ఉన్నాయి కొన్ని. వాటి దగ్గర కూడా బహుశా అట్లా తిరిగి వస్తారు, ఏమో తెలియదు. హల్లెలూయా. అండ్ అన్నీ ప్రయత్నించినా నీలో ఉన్న చిరాకు నిన్ను విడిచిపోదు. ఎందుకంటే అద్భుతం ఇంకా జరగలేదు కదా. నీలో ఉంటున్నటువంటి సహనము కోల్పోయి, ఎవరేమి మాట్లాడినా, దేవుని గురించి మాట్లాడినా, వాక్యముల గురించి మీతో మాట్లాడినా, అబ్బో ఏం చేసినాడు దేవుడు, దేవుని దగ్గరకు వచ్చి ఏం ఉపయోగం ఉంది, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాతే మాకు ఇంకా సమస్యలు పెరిగాయి, దేవుని వెంబడిస్తుంటేనే మాకు ఇంకా ఇబ్బందులు వచ్చాయి, ఇంకా ఏంటంటే చెప్పలేనటువంటి ద పెయిన్ ఇన్ ద హార్ట్, కన్నీరు గాను, గుండె వేదన గాను, హృదయములో నుంచి మన జీవితములలో మనము వివరింపలేని ఒక వన్ కైండ్ ఆఫ్ పెయిన్. బట్ యూ హ్యావ్ ఫెయిత్, విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది దేవుని పైన. అయితే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన, ఏర్పాటు చేసినటువంటి ఆ సమయములో ఆ అద్భుతము పొందుకోవడానికి, ఆ నిర్ణయ కాలము, ద గాడ్ ప్రీడిస్టైన్డ్ టైం, అది నెరవేర్చబడడానికి ఆ సమయానికి బాగా గమనించండి. ఈ మధ్యలో ఈ పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది.
తప్పకుండా ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిస్థితి గుండా వింటున్న, భవిష్యత్తులో ఈ వాక్యమును సందేశమును వినేటువంటి వారు ఎవరైనాను సరే ఈ పరిస్థితి గుండా వెళ్ళవలసినటువంటి సమయము, జీవితము మనకు ఖచ్చితంగా కలిగి ఉన్నాము. కొట్టిపారేయడానికి లేదు, తప్పించుకొని పారిపోవడానికి ఎక్కడికి లేదు. నేను ఇక్కడి నుంచి అమెరికాకు పోతానన్నా కూడా అక్కడ కూడా టైమే, అక్కడ కూడా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించుకొని నువ్వు ఇంకా చందమామ దగ్గరికి పోవాల్సిందే. అలా అక్కడ వేరే టైం అనమాట. ఇండియా అది మామూలుగా భూమి మీద ఉండే సమయం వేరు, అక్కడ ఉండే సమయం వేరు. పోతావేమో పోయి ఎవరు వద్దనరు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో దేవుని సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆ సమయము కొరకు దేవుడు నిన్ను ఏ విధముగా అయితే తర్ఫీదు చేయాలనుకున్నాడో, సిద్ధపరచాలనుకున్నాడో దాని ప్రకారముగా నీ జీవితమును సరిచేసుకొనుచు సిద్ధపరచుకొనుచు ఉన్నట్లయితే తగిన కాలమందు పంట కోయినట్లు బహుమతి మన జీవితంలోనికి విడుదల చేయబడినట్లు అద్భుతము జరుగునుగాక. ద బిగ్ క్వశ్చన్, ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినా ప్రతి ప్రార్థనలో ప్రతి చోట కూడా నువ్వు దేవునికి వేసేటువంటి ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటో తెలుసా? వెన్ లార్డ్, వెన్? ఎప్పుడు దేవా? ఎప్పుడు ఆ ద్వారం తెరవబడుతుంది? ఎప్పుడు ఆ సమస్య తొలగిపోతుంది? ఎప్పుడు ఈ ఆటంకం తొలగుతుంది? ఎప్పుడు ఈ ప్రమోషన్ వస్తుంది? ఎప్పుడు ఈ జాబ్? ఎప్పుడు వివాహం? ఎప్పుడు ఈ అనారోగ్యం? ఎప్పుడు 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 ఎప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 139వ కీర్తన, అలాగే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనములలో 139వ కీర్తనలో ఈ మాటలు ఉంటున్నాయి. 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. హల్లెలూయా. కీర్తనకారుడు ఈ విధంగా రాస్తున్నాడు అనమాట. అయ్యా, అలాగే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. హల్లెలూయా. కీర్తనకారుడు రాస్తున్నాడు ఏంటంటే, అయ్యా, నేను లేచుట నేను పడుకొనుట, రేపు నా జీవితంలో నీ ఏమి జరగనై ఉంటున్నదో, ఇంకొక సంవత్సరం తర్వాత నా జీవితం కొరకు నువ్వు ఏమి ఏర్పాటు చేశావో అన్నీ నీకు తెలుసు. హల్లెలూయా. ఇన్ అనదర్ వర్డ్స్, మనకు యాక్సిడెంటల్ కానీ దేవునికి యాక్సిడెంటల్ కాదు. మనకు ఆశ్చర్యం కానీ దేవునికి ఆశ్చర్యం కాదు. ఐ సే వన్ స్టేట్మెంట్, గాడ్ విల్ నెవర్ బి సర్ప్రైజ్డ్. దేవుడికి ఎప్పుడూ సర్ప్రైజులు లేవు. హల్లెలూయా. హీ క్రియేటెడ్ ఎంటైర్ యూనివర్స్ అండ్ ద సర్ప్రైజెస్. దేవుడే సమస్త సృష్టిని కలగజేశాడు. సర్ప్రైజ్ నేను తెలుగులో ఆ మాట ఆశ్చర్యం, లేకపోతే ఇంకా ఏమేమి నానా అర్థాలు ఉంటాయి అవన్నీ ఉన్నట్లుండి ఆశ్చర్యము, అద్భుతము, లేకపోతే అనుకోకుండా జరిగిపోయింది, సర్ప్రైజ్ గా జరిగిపోయింది, యాక్సిడెంటల్ గా జరిగిపోయింది, ఉన్నట్టుండి జరిగిపోయింది, ఊహించనే లేదు. ఇవన్నీ దేవుని దగ్గర జరగవు. దేవునికి ఇవి తెలియదు. హల్లెలూయా. వై? బికాస్ he created the beginning and he is the end of the beginning. లేకపోతే time, he created the time, he is before the time, he is after the time, he is throughout the time. సమయానికి ముందున్నాడు, సమయంలో ఉన్నాడు, సమయం తర్వాత కూడా ఆయన ఉన్నాడు. అందుకని ఆయన వాక్యం సెలవిస్తున్నది, నేను ఉన్నవాడను. అనువాడను తర్వాత చెప్తా. ఉన్నవాడను. హల్లెలూయా. ఎక్కడున్నవాడు ఆయన? గతములో ఉన్నవాడు, ప్రస్తుతంలో ఉన్నవాడు, భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి వాడు, దానిని తయారు చేసినటువంటి వాడు. హల్లెలూయా. టైమ్ ఈజ్ క్రియేటెడ్ బై ద లార్డ్. దేవుడే సమయాన్ని కలుగజేశాడు. చాలా
బాగా ఉపయోగించేటువంటి మాట మన మధ్యలో ఏంటంటే, ఏ టైంకి జరగాల్సిండేది అది జరిగిపోతుందండి. అన్నారా లేదా? మీరు విన్నారు కదా, ఎంతమంది అనలేదు, అందరూ అన్నారు కదా. ఏ టైంకి ఎలాగా జరగాలని ఉంటే అలాగా రాసి పెట్టుంటే, హల్లెలూయా, రాసి పెట్టిన వాడు దేవుడే, కలుగజేసిన వాడు దేవుడే, కాలమునే కలుగజేసిన వాడు, తయారు చేసిన వాడు మన దేవుడు. హల్లెలూయా. చాలా మంది లోకంలో ఉన్నటువంటి వాడు దేవుని చేతిలో ఏముంది, ఎట్లా రాసి పెట్టింటే. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళు యేసు ప్రభు బిడ్డలు చెప్పాల్సింది ఏంటో తెలుసా? దేవుడే కాలమును కూడా తయారు చేశాడు, సమయమును తయారు చేసిన వాడు దేవుడే. హీస్ బిఫోర్ ద టైం. అందుకనే ఉంటున్నది, ఇన్ ద బిగినింగ్ గాడ్, ఆది యందు దేవుడు. హల్లెలూయా. ఇంకొక మాటలో ఆ సెంటెన్స్ ని ఈ విధంగా కూడా చెప్పొచ్చు, దేవుడు ఆది యందు. హల్లెలూయా. ఎలాగా? దేవుడు ఆది యందు భూమి ఆకాశములను. హల్లెలూయా. హీ ఈస్ బిఫోర్ ద టైం, హీ క్రియేటెడ్ ద టైం, హీ విల్ బి ఆఫ్టర్ ద టైం. ఆయన సమయం తర్వాత కూడా ఉండేటువంటి వాడు. హల్లెలూయా. గమనించండి, ఒక టైం అనేది ఒక బాక్స్ లో ఉందనుకుందాం. ఒక బాక్స్ లో టైం ఉన్నట్లయితే ఆ బాక్స్ ని, టైం ని కలుగజేసిన వాడు దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో, నీ పరిస్థితులలో ఏది ఎప్పుడు ఎలాగ జరగాలో నిర్ణయించేటువంటి వాడు దేవుడు. అయితే ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద గాడ్స్ జాగ్రత్త. ఫస్ట్ మొదటగా ఏంటంటే, దేవుని వైపున ఉన్నది అలాగే మానవుల వైపున ఉన్నది నేను పంచుకుంటానండి. See, God knew entire things. అన్ని విషయాలు దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆయన సమయములో ఉన్నవాడు, సమయానికి అతీతముగా ఉన్నటువంటి వాడు, సమయము తరువాత కూడా ఉండేటువంటి దేవుడు. బట్ అయితే హీ ఫీల్స్ ద మూమెంట్. అంటే సమయములో ఆయనకు తెలుసు ఏమి జరుగుతుందో. అయితే అందులో ఉండి ఆ సమయములోనికి వచ్చి, హల్లెలూయా, ఆ సమయములోనికి వచ్చి ఆ సమయములో ఉంటూ దేవుడు కూడా మనలాగే ప్రతి పరిస్థితిని కూడా అనుభవించాడు. హల్లెలూయా. అర్థం అవ్వడానికి సింపుల్ గా కొన్ని విషయాలు తీసుకొని వస్తాను. హల్లెలూయా. లాజరు అయిన తర్వాత ఆయన దగ్గరకు న్యూస్ వచ్చిన తర్వాత ఆయన 3-4 రోజులకు అక్కడికి వెళ్తున్నాడు. అక్కడ శిష్యులతో చెప్పాడు ఏంటంటే, లాజరు మరణించాడు అని. లాజరు నిద్రించుచున్నాడు అని అంటే, అయితే పోయి లేపుదాం అని లేదు, చనిపోయాడు అని చెప్తాడనమాట. పోతారు అక్కడికి. పోయిన తర్వాత దేవునికి తెలుసు కదా, లాజరు పైకి లేస్తాడని ఆయనకు తెలుసు కదా. హల్లెలూయా. తెలుసా తెలీదా? మరి బైబిల్ మీరు చదివినట్లయితే యేసయ్య కన్నీరు కార్చెను బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. యేసయ్య కన్నీరు కార్చెను అని. ఆమేన్. దట్ మీన్స్ దాని అర్థం ఏమిటి? ఆయన ఆ టైంలో, ఆ మూమెంట్ ని, లేకపోతే ఆ పరిస్థితిలో ఆయన హృదయములో బాధపడినటువంటి వాడై తను కన్నీరు కార్చాడు. హీ ఫీల్స్. ఆయన బాధపడతాడు, ఆయన ఆనందపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మీదికి పావుర రూపములో ఆయన వచ్చి కూర్చున్నప్పుడు పరలోకము నుంచి ఒక స్వరము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. గాడ్ ఈజ్ డిలైటెడ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆయన మాట వినక ఆయనను ధిక్కరిస్తూ ఆయనను శోధిస్తూ ఉన్నప్పుడు మోషే అంటాడు కదా, మోషే ఒక్క దెబ్బకు వీళ్ళని లేపేస్తా, ఇదిగో నీ ప్రజలు. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో నీ ప్రజలు. తెలియదా వాళ్ళు తప్పు చేస్తారని? తెలియదా వారు తప్పిపోతారని? హల్లెలూయా. బట్ ఇన్ దట్ మూమెంట్, ఆ పరిస్థితులలో దేవుడు ఒక ఆర్టిఫిషియల్ గా లేడు, నాకు అన్ని తెలుసు కాబట్టి నేను మామూలుగా ఉంటాను లేడు. ఆ ఫీల్ అయ్యాడు ఆయన. హల్లెలూయా. హి ఈస్ కమింగ్ ఫర్ అవర్ లవ్. ఆయన మన హృదయముతో కలుసుకోవాలని, మనతో ఉండాలని, మనతో సాగాలని మనల్ని సృజించుకున్నటువంటి వాడు ఆయన. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద లార్డ్. దట్ ఈస్ ద హార్ట్. దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నది కదా. అందుకనే కదా ఆయన గెత్సెమనే తోటలో ఆయన ఉన్నప్పుడు హీ నోస్ గాడ్ విల్ రైజ్ హిమ్ అగైన్. ఆయన మరణించాలని, తిరిగి 3వ దినమున లేయాలని కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. అయితే గెత్సెమనే తోటలో బహుచింతాక్రాంతుడై
లేకపోతే ఆ కొరడాలతో కొట్టేటప్పుడు తన శరీరం మీద పడుతున్నటువంటి దెబ్బలు ఆయన నొప్పి లేకుండా ఏదో ఒక మాయగానో లేకపోతే ఒక మంత్రమో వేసి ఆయన ఏమి ఆపలేదే. He felt. హల్లెలూయా. ఆయన అనుభవించాడు. He feels that moment. ఆయన అనుభవించాడు. He knows everything. He feels in that moment. ఆయనకు అన్నీ తెలిసిన ఆ సమయంలోనికి వచ్చి, ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా హల్లెలూయా మన మధ్య మనలో నివసించుటకు మన మధ్యకు వచ్చెను. He wants. అందుకే దేవుడు అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, నన్ను బాధపరచద్దు, నా ఆత్మను ఆర్పవద్దు, అపవిత్రమైన జీవితము జీవించవద్దు. హల్లెలూయా. అవిధేయత కలిగిన జీవితం జీవించవద్దు. నిర్లక్ష్యముతో, సోమరితనముతో, నిద్ర మత్తుతో దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క ప్రేమను నిర్లక్ష్యము చేయవద్దు. హల్లెలూయా. గాడ్ ఈస్ కాలింగ్ యూ. గాడ్ ఈస్ సేయింగ్ విత్ యూ. దేవుడు నీతో చెబుతున్నాడు కదా, హి ఈజ్ లవింగ్ యూ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను నిర్లక్ష్యము చేస్తూ పాపపు జీవితము కలిగి ఉండి, దేవుని ఎదుట భయభక్తులు లేకుండా రాజీ పడిపోయిన జీవితం, అపవిత్రమైన జీవితం, నిర్లక్ష్యపు జీవితం కలిగి ఉండవద్దు అని ఆయన హృదయము నీతో ఈరోజు చెబుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. తెలియదు కాబట్టి, ఎప్పుడు మన జీవితంలో అద్భుతము జరుగుతుందో తెలియదు కాబట్టి ఆయన చెబుతున్నది ఏంటంటే మనతో, ప్రే, ప్రార్థన చేయి, విశ్వాసము కలిగి ఉండు, నిబ్బరము కలిగి ఉండు, సహనము కలిగి ఉండు. యు డోంట్ నో ద టైం. సమయం నీకు తెలియదు. అంటే అనదర్ థింగ్ చెప్పాలి అంటే ఏంటంటే 199 సార్లు దేవుడు ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం చెప్పడు. పక్కన వాళ్ళతో చెప్తాం, 199 సార్లు 199 సార్లు ఎప్పుడు అనే ప్రశ్నకు దేవుని దగ్గర జవాబు రాదు కూడా. హల్లెలూయా. ఇక చెబితే నీకు ఇంకా విశ్వాసం ఏముంటుంది? హల్లెలూయా. చెబితే ఇక నీకు విశ్వాసంతో పనేముంది? రేపటి రోజున ఇది జరిగిపోతుంది అని దేవుడు చెప్పాడు అనుకో, ఇక నీకు విశ్వాసం అవసరమా? ఎప్పుడు జరుగుతుందో తెలియకపోయినా నువ్వు విశ్వాసంతో ఉండడమే దేవుడు కోరుకుంటున్నాడు కదా. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుడు చెప్పడండి. దేవుడు చెప్పడు, మనము అడగవచ్చు కానీ దేవుడు 99% ఆఫ్ ద టైమ్ ఇన్ ద బైబిల్ హి డిడ్ నాట్ టెల్ టు ఎనీవన్. కొన్నిసార్లు మాత్రమే ఈ విధంగా జరుగుతుందని పలానా డేట్లు చెప్పాడు. అంతవరకే, పలానా రోజులలో జరుగుతుందని చెప్పాడు ఆయన. అబ్రహాం దగ్గరకు వచ్చేసరికి, అబ్రహామా నీ సంతానం ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు ముందుగానే చెప్పేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఇంకా అబ్రహాం ఆ కాలానికి ఎప్పుడు వెళ్ళిపెట్టాను అనుకున్నాడు. హల్లెలూయా. చాలా చోట్ల అండి బైబిల్లో కొన్ని ఏసయ్య దగ్గరికి వచ్చి, ఇదిగో నేను మరణిస్తున్నాను, తిరిగి 3వ దినమున లేస్తా. కొన్నిసార్లు మాత్రమే. అన్ని చోట్ల ఏది ఎప్పుడు ఎలాగ జరుగుతుందో ఆయన చెప్పడం లేదు. ఇంకొన్ని చోట్ల యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో రేపటి ఈ సమయానికి ఇదిగో మీరు దోపుడు సొమ్మునంతా దోచుకుంటారు అని చెబితే, అక్కడ ఉంటున్నటువంటి సైన్యాధిపతి వాడు వచ్చి ఇది జరుగునా అని అంటే, అరే ప్రజలందరూ తీసుకుంటారు కానీ నువ్వు మాత్రం చచ్చిపోతావని చెప్తాడు. హల్లెలూయా. ఓన్లీ సమ్ టైమ్స్ మాత్రమే. ఇంకేంటనంటే ముందుగా దేవుడు మనకు టైం చెప్పేశాడు అనుకోండి, వర్కౌట్ కాదు మనకు. మనము ఆ మార్గములలో, ఆ పరిస్థితులలో మనం వెళ్ళేటువంటి వారం కాదు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఇంకొక 10 రోజుల్లో జరుగుతుందని చెప్పాడు అనుకో, 5 రోజుల్లో జరిగించడానికి మనం ప్లాన్లు వేసేవాళ్ళము. హల్లెలూయా. అవునా కదా? ఆలోచించండి. అట్లాంటి మనస్తత్వము కలిగినటువంటి వారమై ఉంటున్నాము. హల్లెలూయా.
దేవుని యొక్క సమయము కొరకు సిద్ధపడేటువంటి వారముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే అండి, నువ్వు ఎంత త్వరగా జరగాలి అని నువ్వు ఫాస్ట్గా పరిగెడతావో అది ఇంకా అంత ఆలస్యం అవుతుంది. అనుభవముతో చెబుతున్నా. లేదా పొరపాట్లు జరుగుతాయి, లేదా నష్టపోతావు. హల్లెలూయా. లేదా ఒకసారి యేసన్న గారు ఒక చక్కటి కథ వివరించారు. ఆయన చాలా చక్కగా, ఒక వ్యక్తి చాలా సమస్యలలో ఉన్నాడు, చాలా ఇబ్బందులలో ఉన్నాడు. ఇది ఒక కథ మాత్రమేనండి, కల్పితమైన కథ. ఒక ఊర్లో దేవుడు ఒక తోట పొలములన్నీ తీసుకొని ఒక బుట్టలో పెట్టి ఆయన అందరికీ పిలిచాడనమాట. ఏంటనంటే, నేను ఒక పండు మీ చేతికి ఇస్తాను, ఈ పండు తీసుకొని మీరు కల్పితమైన కథ, మళ్ళీ మీరేం మరి ఏదో అనుకోవాల్సిన పని ఏం లేదు. హల్లెలూయా. ఈ పండు తీసుకొని మీరు కావలసినటువంటి దానిని అడిగినట్లయితే మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగుతాయి అని చెప్పగానే అందరూ క్యూ కట్టారంట. అందరూ క్యూ కట్టారు. ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటే ఆ బుట్టలో పెట్టుకున్నటువంటి పండ్లన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటే అక్కడ ఉంటున్నటువంటి దేవుడు ఒకరి తర్వాత ఒకరికి పండు ఇస్తూ వెళ్తున్నాడు. వాళ్ళు ఆ పండు తీసుకున్నటువంటి తర్వాత గమనించండి, ఆ పండు తీసుకొని వాళ్ళకి కావాల్సిండేది అడుగగా వాళ్ళ సమస్యలు తీరుతున్నాయి, రోగాలు తీరుతున్నాయి, సమస్యలు తీరుతున్నాయి. ఈ వ్యక్తి చాలా సమస్యలలో ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే క్యూ లైన్లో రాలేదు. వాళ్ళను వీళ్ళను దోసుకుంటా మన బుద్ధులు మామూలుగా ఉంటాయా? హల్లెలూయా. దేవుని దగ్గరికి రాకమునుపు సినిమా హాల్లో టికెట్ కోసం నిలబడినటువంటి పాటలు అన్నీ ఇన్ని పాటలు కాదు. హల్లెలూయా. ఎక్కడ దొరికితే అక్కడ దూరి, ఎలాగా దొరికితే అలాగా వాని దగ్గర వీని దగ్గర, లేకపోతే చిన్నప్పుడైతే లేడీస్ దగ్గర పోతే టికెట్లు దొరుకుతాయి అని చెప్పి లేడీస్కి క్యూ లైన్లు ఉంటే ఎన్ని షార్ట్ కట్లు ఎతకాలంటే అన్ని షార్ట్ కట్లు ఫాస్ట్గా అయిపోవాలి కదా మనందరికీ. సో అలాగా మన మానవ నైజం, అది మానవ బుద్ధి అలాగా చెడిపోయింది. సో ఆ లైన్లో ఉండకోకుండా వాళ్ళను పక్కన పెట్టి వీళ్ళను పక్కన పెట్టి వాళ్ళ దగ్గర అడిగి వీళ్ళ దగ్గర అడిగి ఏం చేశాడనంటే ఏం చేశాడంటే ఆఖరికి వచ్చి ఆ బుట్ట దగ్గర నిలబడి చేయి చాచాడు. ఆ పండు తీసుకునేసి నా సమస్యలన్నీ ఒక్క దెబ్బకు తీర్చేసుకుంటాను, అందరికీ జరిగిపోతున్నాయని చెప్పి ఆ పండు తీసుకున్నాడు. పండు తీసుకున్న తర్వాత ఆ పండు అతని చేతిలో పెట్టేటువంటి టైంలో అతని చేతిలోనికి పడగా అది జారిపోయింది. అయిపోయాక నా చేతిలోకి వచ్చేస్తుంది, అయిపోతుంది అనుకొని అందరినీ దాటి హల్లెలూయా దాటి రాగా చేతిలో పెట్టే టైంలో కింద పడిపోయింది. దాన్ని తీసుకోవడానికి వెళ్తుంటే దేవుడు అన్నాడు కదా, కింద పడిన దాన్ని తీసుకొని మళ్ళీ నువ్వు అడిగినట్లయితే అది జరగదు అని అన్నాడు. హల్లెలూయా. మరి ఏం చేయాలి అని అంటే, రేపురా. మళ్ళీ ఆయన రేపు ఏం చేశాడంటే, ఆయన ఏం జరిగిందో తెలియదు కానీ కామన్గానే ఇక క్యూ లైన్లో వచ్చాడనమాట. ఆయన ఒకరి తర్వాత ఒకరు. హల్లెలూయా. ఆయన వచ్చాడు. వచ్చినటువంటి తర్వాత అప్పుడు దేవుడు మళ్ళీ ఒక పండు తీసుకొని అతని చేతిలో పెట్టగా, హల్లెలూయా, ఆ చేతిలోనికి ఆ పండు వచ్చింది. వచ్చినటువంటి తర్వాత దేవుడిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి అని అంటే, నిన్న కూడా వచ్చి ఇలాగే నిలబడ్డాను, పండు అయితే జారిపోయింది, ఇప్పుడు నువ్వు చేతిలో పెట్టగానే అలాగనే తీసుకున్నాను, నిన్న ఎందుకు జరగలేదు, ఈరోజే ఎందుకు జరిగింది అని అడిగాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా నిన్న నేను తీసుకొని వచ్చిన పండ్లు, హల్లెలూయా, నీ కొరకు తెచ్చినవి కాదు, ఇతరుల కొరకు తెచ్చినవి. నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఫలము ఈ రోజున ఉన్నది. హల్లెలూయా. ఏ రోజున ఉన్నది? కానీ నువ్వు తొందరపడి ఎప్పుడు వచ్చావు? నిన్ననే వచ్చావు. ఎప్పుడు రావాలి? ఈ రోజు రావాలి. హల్లెలూయా. కాబట్టి నీకు ఏ రోజున నేను సిద్ధపరిచానో, ఆమేన్, నిన్నటి రోజున అందరినీ తోసుకుంటూ పక్కకి నెట్టుకుంటూ వాళ్ళకు వీళ్ళకు ఆ మాటలు ఈ మాటలు చెప్పి వాళ్ళను తప్పించి నీకు పండు కావాలని వచ్చావు.
నీకు పండు చేతిలోనికి వచ్చింది, కానీ నీ చేతిని అది నిలబడలేదే. హల్లెలూయా. అయితే ఈ రోజున నీవు తెలుసుకొని ఒకరి తర్వాత ఒకటి అంటే నాకు సిద్ధపరిచినది మాత్రమే నాకు ఉంటుంది అనుకొని నువ్వు రియలైజ్ అయ్యి దేవుని నా దగ్గరికి నువ్వు నెమ్మదిగా క్యూ లైన్లో అన్ని పాటించుకుంటూ సమయమును ఓర్చుకొనుచు సహనముతో వచ్చావు కాబట్టి ఈ రోజు నీకు సిద్ధపరిచినటువంటి పండు నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఓన్లీ. అది కేవలం ఒక ఎగ్జాంపుల్ అయినా ఇందులో ఒక నీతి కథ లాంటిది, ఇది ఒక సత్యముతో కూడుకున్నటువంటిది. నీ కొరకు సిద్ధపరిచినది అది నీదే. అది ఎవరు ఆపాలనుకున్నా దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి సమయంలో అది నీ కొరకు వచ్చి తీరుతుంది. హల్లెలూయా. ఒకవేళ నీ కొరకు సిద్ధపరచనదైతే, నీ కొరకు అది తయారు చేయబడలేదు అని అంటే నువ్వు ఎంత పరిగెత్తినా దానిని నువ్వు పొందుకోలేవు, ఎంత ప్రయత్నించినా నువ్వు దానిని పొందుకోలేవు. ఒకవేళ దాన్ని పట్టుకోవాలని నువ్వు ప్రయత్నించినా చేతులు కాలుతాయే తప్ప నీ జీవితమునకు అది ఆశీర్వాదకరముగా ఉండదు. హల్లెలూయా. గాడ్, దేవుడు నీ జీవితంలో ప్రాసెస్ని ఏర్పాటు చేశాడు, సిద్ధపాటును ఏర్పాటు చేశాడు. దానిని దాటిన తరువాతనే నీ జీవితంలో అద్భుతం అనేది ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. దానిని నేర్చుకున్నటువంటి తరువాతనే నీ జీవితంలో ఆశ్చర్యం అనేది నెరవేర్చబడటం అనేది ఏర్పాటు చేయబడింది. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. మన అందరి జీవితంలో ప్రతి ఒక్కరు అంటే పోరాటంలో ఉన్నారు, ప్రతి ఒక్కరు ఆశతో ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు అద్భుతం కొరకు కనులు కాయలు కాచేలాగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు వివాహమా, ఎప్పుడు సమస్యలా, ఎప్పుడు కోర్టు కేసులు తెగిపోతాయి, ఎప్పుడు ఆశీర్వాదాలు దొరుకుతాయా, ఎప్పుడు ఉద్యోగంలో ఎలివేషన్ వస్తుంది, ఎప్పుడు పిల్లల జీవితాలు బాగుపడతాయి, ఎప్పుడు నీ జీవితంలో అప్పులు దొరుకుతాయి, ఎప్పుడు 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 అనేటువంటి ప్రశ్నలు మన జీవితంలో ప్రతి రోజున కూడా ఉంటాయి. ఒక పరిస్థితి తర్వాత ఇంకొక పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. ఒక పరిస్థితి తర్వాత ఇంకొక పరిస్థితి వచ్చే తీరుతుంది. హల్లెలూయా. అయితే ప్రతి పరిస్థితులలో కూడా దేవుడు నీలో భయభక్తులు ఎదుగునట్లు, విశ్వాసము ఎదుగునట్లు, నమ్మకము ఎదుగునట్లు, ఆయన పైన దట్ ఎస్టాబ్లిష్డ్ ట్రస్ట్ అన్నమాట, కాన్ఫిడెన్స్ పెరుగునట్లు నీ జీవితంలో అవన్నీ నేర్పించుకుంటూ వచ్చే దేవుడు. హల్లెలూయా. ఫ్రీగా ఇస్తే దాన్ని ఉపయోగించుకోలేమండి మనము. హల్లెలూయా. ఫ్రీగా ఇస్తే దానికి విలువ లేదు. ఆమేన్. హల్లెలూయా. రక్షణ మనకు ఉచితమే, కానీ ఆయన వెల చెల్లించి తన ప్రాణమును, తన రక్తమును, తన అవమానమును అనేటువంటి దానిని వెలగా చెల్లించి మనకు ఉచితముగా ఆశీర్వాదమును, రక్షణను మనకు దయచేశాడు. హల్లెలూయా. మనకు ఉచితమే, ఆయన ఉచితముగా మనకి ఇవ్వడానికి కుదరలేదు, ఆయన వెల చెల్లించాడు. హల్లెలూయా. ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని రాజ్యంలో రక్షణ ఉచితమే, రక్షణ ఉచితమే, అభిషేకము ఉచితము కాదు, శక్తి ఉచితము కాదు. ఇఫ్ యు వాంట్ అనాయింటింగ్, ఇఫ్ యు వాంట్ పవర్, ద స్ట్రెంగ్త్, యు హ్యావ్ టు పే ద ప్రైస్. ప్రార్థనలో గడపాలి, ఉపవాసములలో గడపాలి, వాక్యములో గడపాలి. ఒకసారి ఒక దైవజనుని దగ్గరికి, ఐ థింక్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారి దగ్గరికి వచ్చాడనమాట ఒకడు. వచ్చి ఆయన మాటలలోనే ఏంటంటే, అన్నా నువ్వు నా నెత్తి మీద ప్రార్థన పెట్టి, చేయి పెట్టి ప్రార్థన చెయ్యి, ఏం కావాలరా నీకు? నీ మీద ఉన్న అభిషేకం అంతా, నీ మీద ఉన్న జ్ఞానం అంతా నాకు డబుల్ కావాలన్నా అని అడిగాడంట వాడు. ఏంటి? నీ మీద ఉన్న అభిషేకము, నీ మీద ఉన్న జ్ఞానము నాకు డబుల్ కావాలన్నా అని అడిగాడంట. హల్లెలూయా. ఆయన అన్నాడు, అరే 20 సంవత్సరాల పాటు వాక్యము చదివి, బుక్స్ చదివి, ప్రార్థనలు చేసి, రీసెర్చ్ చేసి, దేశ విదేశాలు తిరిగి, దేవునితో గంటల కొలది గడిపి, నేను ఇంత జ్ఞానాన్ని, ఇంత అభిషేకాన్ని, నా నోటి మాటల వలన అనేకులు ప్రభావితం అవుతున్నారు, నేను ఇంతగా 20 సంవత్సరాల పాటు నేను ఇది చేస్తే నాకు ఈ స్థితిలోనికి వచ్చానరా నేను? నీకు ఇప్పుడు వచ్చి నేను ఒకసారి ఇలాగ ప్రార్థన చేయగానే నీకు వచ్చేయాలా? హల్లెలూయా. బైబిల్లో షార్ట్ కట్లు ఎదుగుతామన్నమాట మనం. ఏలియా ప్రార్థన చేయగా ఎలీషా మీదికి ఏమొచ్చింది? 200. అంటే ఎలీషా అంతవరకు ఎక్కడో ఉండి అప్పటికప్పుడు ఏలియా దగ్గరకు వచ్చి చేయబెట్టమన్నాడా? హల్లెలూయా. అతని జీవితకాలం అంతా, అతని శిష్యరికం ప్రారంభించిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆయనతో ప్రయాణం చేశాడు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన బట్టలు ఉతికాడు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన చేతిని కడిగేటువంటి వాడిగా ఉన్నాడు, నీళ్లు పోసేటువంటి వాడుగా ఉన్నాడు.
శిష్యులందరూ ఎక్కడో ఆగిపోతే అతడు ఏలియాతో పాటు పరిగెత్తాడు. హల్లెలూయా. ఏలియాతో నేను స్టడీ చేశానండి, ఎంత దూరం పరిగెత్తాడు ఆ ఏలియా ఎంత దూరం నుంచి ఎంత దూరం పోయాడు అని అంటే 2-3 చోట్లకు ఆయన ప్రయాణం సాగుతుంది. అది 2-3 చోట్ల దాదాపుగా 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అది ఒక్క రోజులో. హల్లెలూయా. ఎంత? 100 కిలోమీటర్ల, 70 నుంచి ఖచ్చితంగా 70 పైన, 50 మైళ్ళ పైన, అంటే దాని మీన్స్ 70 కిలోమీటర్స్ పైన. అది అంత ప్రయాణం. ఏలియాకు దేవుని యొక్క అభిషేకము, శక్తి. ఆయన ఒక రోజు ఈడుంటే ఇంకొక రోజుకి ఎక్కడో ఉంటాడు. అందరూ భయపడేటువంటి వారు. సైనికులు వచ్చి అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను అక్కడ ఉన్నాను, రాజును పిలిచిపోనంటే నేనేమో రాజుతో చెప్తాను, నువ్వు ఈడుండవు, నేను వచ్చే లోపల, ఆ తర్వాత నా తల ఉండదు. హల్లెలూయా. నాతో అబద్ధం చెప్పి నన్ను పిలిచికొస్తావా అని చెప్పి, హల్లెలూయా, నువ్వేమో ఈడుండవు అంటే ఆయన దేవుని యొక్క శక్తితో ద పవర్. సంసోనుకు ఏ విధముగా శక్తి వచ్చినదో, ఏనుగు బలం అతనికి ఉన్నదో, హల్లెలూయా, అలాగే ఏలియాకి ఏంటంటే ఆయన పరిగెత్తగలడు, ఎగరగలడేమో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఒక చోట నుంచి ఇంకొక చోటికి మానవుల కంటే, సహజముగా కంటే ఆయన పరిగెత్తగలిగిన, నడవగలిగిన శక్తి కలిగినటువంటి వాడు ఆయన. హల్లెలూయా. ఆ వ్యక్తితో పాటి అభిషేకము నిమిత్తమై తన ప్రాణమును కూడా లెక్క పెట్టుకోకుండా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, అయ్యా నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను విడిచిపెట్టాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను విడిచిపెట్టాను, అయ్యా నా కుమారుడు ఎందుకు నాతో పాటు వస్తున్నావు, నేను వచ్చే తీరుతాను. ఆమేన్. దేర్ ఈస్ ఎ ప్రాసెస్. నీ యొక్క జీవితంలో అద్భుతం కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రణాళిక, ఒక ప్రక్రియ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి, ఆ కృప ఉన్నది. నీకు శక్తి లేక నువ్వు చేతగాని పరిస్థితులలో ఉంటే దేవుడే అన్ని చేస్తాడు. కానీ ప్రతిసారి అలాగే జరుగుతుందని మాత్రం మోసపోవద్దు. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్నది ఏంటంటే, ఇప్పుడు నేను ఎంసీఏ చదువుతాను, చాలాసార్లు పంచుకున్నాను. ఎంసీఏ చదువుతున్నాను. మా ఇంట్లో చిన్న కంప్యూటర్ ఉండేది. రేపు వైవా ఎగ్జామ్ ఉంది. కంప్యూటర్లో 20 క్వశ్చన్లు ఇచ్చారు. అన్నీ కూడా ఒక 3 పేజీల ఆన్సర్లు, ప్రోగ్రామింగ్ రాయాలి. 20 క్వశ్చన్లలో కేవలం 3 లైన్లు ఉన్నటువంటి క్వశ్చన్ మాత్రం ఒకటి ఉంది. అది కంటత చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ అంటే ప్రాక్టీస్ చేయాలి కదా. సో థియరీ అయితే, ఇంగ్లీష్ థియరీ అయితే ఏదో ఒకటి కంటత చేయొచ్చు. ప్రోగ్రామింగ్ ఎలా చేస్తా మా చేత ఏది కాదు, నా వల్ల ఏది కాదు. సో ఏమైందంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఓపెన్ చేశాను కంప్యూటర్, పవర్ వెళ్ళిపోయింది. ఒక రోజంతా రాలేదు. అది ఒక రోజంతా లైట్లు మారుస్తున్నారని చెప్పి పక్కన పెట్టేశారు. ఇక దేవునికి ఒకటే ప్రార్థన చేశా, ప్రభువా నా ప్రయత్నం అయితే నేను చేశాను, ఇప్పుడు నీ పైన ఆధారపడుతున్నాను, నా చేతులలో ఏమీ లేదు, నువ్వే నాకు సహాయం చేయాలి, నాకు సహాయం చేయి ప్రభువా. మరి ఎందుకంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్, అది ఫెయిల్ అయితే మళ్ళీ నేను ఫెయిల్ అయిపోయినట్లే, ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నాకు ఏది కూడా రాదు రాయడానికి. బట్ అది ఏంటి అని అంటే బయట నుంచి ఎస్కే యూనివర్సిటీ నుంచి వచ్చి చేసేటువంటి వైవా టైప్ అనమాట. అది వాళ్ళే చూస్తారు, కాలేజ్లో ఉండే వాళ్ళు కూడా కాదు. సో ఏమైందంటే టైం వచ్చింది, అక్కడ అన్ని చీట్లు వేసి పెట్టారు. 20 క్వశ్చన్స్కి చీట్లు వేసి పెట్టారనమాట. ఎవరికి ఏ క్వశ్చన్ వచ్చినా వాడు తీసుకోవాల్సిందే, దాన్ని రాయాల్సిందే. ప్రార్థన ఒకటే, ప్రభువా సహాయం చేయి, ఏమి నాకు ప్రాక్టీస్ చేసేకి లేదు, చదివేదానికి లేదు, అయ్యేదానికి లేదు. ఇంగ్లీషో లేకపోతే ఏదైనా వేరేది ఏదైనా సబ్జెక్టు థియరీ ఉంటే చదువుకోవచ్చు, ఇది ప్రోగ్రామింగ్, ఇది ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. అండ్ అంతవరకు డిగ్రీ వరకు కూడా తెలుగు మీడియమే. ఎంసీఏ దగ్గరికి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియము. ఇది అర్థమై వచ్చేది కాదు, పాడు కాదు, మా చేత కావట్లేదు నాయన. చిన్న ప్రార్థన చేసుకొని పోయిన తర్వాత చీటీలు వేసింటే చీటీలు ఎత్తుతూ అయ్యా సహాయం చేయి, అయ్యా సహాయం చేయి, అయ్యా సహాయం చేయి. హల్లెలూయా. చీటీ ఎత్తగానే క్వశ్చన్ ఓపెన్ చేసా, హల్లెలూయా. 3 లైన్లు ఉంటుంది చూసారా, ఈజీగా గుర్తుపెట్టుకునేది చూసారా. అదే క్వశ్చన్ చేతిలోకి వచ్చింది. హల్లెలూయా. ఫస్ట్ ఎగ్జామ్లో నేనే రాసేసి బయటకు వచ్చేరా, అప్పుడే అయిపోయిందంటే అయిపోయింది సార్, బాగా రాసేసి ఏది ఓపెన్ చేస్తే 3 లైన్లు ఉంది, అది ఏముండదు, కానీ మార్క్స్ ఆర్ సేమ్. ఆమేన్. అండ్ అనదర్ థింగ్, ఎంసీఏకి జాయిన్ అయ్యే టైంలో ఐసెట్ రాయాలి. మనకి ఇంగ్లీష్ రాదు, వచ్చేది కాదు, చాలా కష్టం అది. సో ఇంగ్లీష్కి 50 మార్కులకి ఇచ్చారు. 200 మార్క్స్లో ఇంగ్లీష్కి 300 ఎగ్జాక్ట్గా తెలియదు, 50 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంటుంది. నేను 1 ఇయర్ పాటు ఐసెట్ ట్రైనింగ్ కోచింగ్ తీసుకున్నా. దాంట్లో అన్నీ బాగా చేయగలిగిన, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, స్టాట్స్ కానీ, ప్రాబబిలిటీస్ కానీ అన్నీ చేయగలిగా. ఇంగ్లీష్ వచ్చేది కాదు, తెలుగు మీడియం ఉన్నాం, ఈ డిగ్రీ వరకు తెలుగు మీడియమే. సో ఏమైంది, సెట్ అయ్యేది కాదు. ఇంగ్లీష్ అది ఏదో గైడ్ తీసుకొని లాస్ట్లో మోడల్ పేపర్స్ అని చెప్పి దాదాపు 20 క్వశ్చన్ పేపర్లు ఇస్తే 20 క్వశ్చన్ పేపర్లు రాసా. 20 క్వశ్చన్ పేపర్లలో
ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా 20 మార్కులు ఎక్కేటివి కాదు 50కి. 20 మార్కులు వచ్చేటివి కాదు 50 మార్కులకి. హల్లెలూయా. ఏం చేసేది ఏమీ లేదు, మనకు ఈ వర్కౌట్ కాదు. సరే ఎగ్జామ్కి వెళ్ళా, మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళా, కూర్చున్నా. అదేమైందంటే సో అక్కడ ఒక 2-3 మినిట్స్ లేట్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఇవ్వడం కూడా ఎక్కడి నుంచి ఇచ్చారంటే ముందర నుంచి ఇచ్చారు. సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి 5 మినిట్స్ అయిపోయింది. 5 మినిట్స్ ఆడగిరిపోయింది. కామన్గా ఇంకా మళ్ళీ పేపర్ని వాళ్ళు కలెక్ట్ చేయాలి అని అంటే ఎక్కడి నుంచి చేయాలి? అది ఏం టైమో ఏమో తెలియదు కానీ వెనకల నుంచి ఆడికి క్వశ్చన్ చేసా. ముందర నుంచి వచ్చి వెనకల నుంచి లాస్ట్లో కూర్చొని ఉన్నా. వెనకల నుంచి తీసుకుంటారు మీరు అని క్వశ్చన్ చేస్తే అవన్నీ కాదు, మాకు ఆర్డర్లో కావాలా, వెనకల నుంచి అయితే నెంబర్ 1 పైకి వస్తుంది అని చెప్పి ఆమె అలా తీసుకుంటూ వెళ్ళిపోయింది. ఫైనల్గా ఏమైందంటే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. కేవలం ఒక 10 to 15 మినిట్స్ ఉంది. 50 క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి ఇంగ్లీష్కి. అయిపోయింది, టైం అయిపోయింది. ఇంకా ఏం లేదు, 10 to 15 మినిట్స్ ఉంది. ఇంగ్లీష్లో 50 క్వశ్చన్లు రాయాలి. ఇంకా చూడండి, నా అగజార్లు కాదు, కళ్ళు మూసుకున్నాను. హల్లెలూయా. ఎవరో ఒకసారి గుర్తు చెప్పాడు అనమాట, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ మాత్రము పెద్ద ఆన్సర్ ఏదుంటే దానికి మాత్రమే ఆన్సర్ చేసేసిరా అని చెప్పాడు అనమాట. ఆన్సర్లో ఒక 3-4 చాయిసెస్ ఇస్తారు కదా, చదువుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో బిగ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్లో పారాగ్రాఫ్లో మాత్రమే. సో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని స్టడీ చేసి ఆ స్టడీని అర్థం చేసుకొని కింద క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలా, అంత టైం లేదు. హల్లెలూయా. సో దాదాపుగా ఏంటంటే 30 నుంచి 40 క్వశ్చన్లకు ఆన్సర్ పెట్టాను. ఏది కనబడితే అది పెట్టుకుంటా పోయాను. చదవాలా పెట్టాలా ఏమో తెలియదు నాకు, ఎందుకంటే ఈ 20 క్వశ్చన్ పేపర్లలో కూడా అలాగనే చేశాను, నాకు అర్థం కాలేదు అది. హల్లెలూయా. అయితే మార్క్స్ వచ్చాయి. ఒకటే ప్రార్థన, ప్రభువా అనంతపూర్లో సీట్ వస్తే నేను చదవగలను, అనంతపూర్లో సీట్ రాకపోతే, ఇంట్లో ఆర్థిక పరిస్థితి సహకరించలేదు, అప్పుడు కొన్ని కష్టాలలో వెళ్ళాము, ఇబ్బందిలో వెళ్ళాము. నాన్నగారి యొక్క ఉద్యోగం చాలా సమస్య అయిపోయింది అనమాట. లేని నష్టం వేరే వాళ్ళు మోసం చేయడంతో అది పోయి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నప్పుడు ఒకటే ప్రార్థన, అయ్యా సహాయం చేయి. కామన్గా అయితే ఏమైందంటే ఫస్ట్ రాగానే ర్యాంకు 6000 చేంజ్ వచ్చింది. ఐసెట్లో 6000 చిల్లర వచ్చింది. అనంతపూర్లో సీట్ రావాలి అని అంటే 7000 లోపల ఉండాలా, ఓసీ రిజర్వేషన్ లేదు. ఏమైపోయింది, 7000 లోపల ఉండాలా. హల్లెలూయా. సో ఏమైంది, మార్క్స్ చూశాను, అన్ని మార్క్స్ చూడడమే లేదు. ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, ఓపెన్ చేయగానే ఇంగ్లీష్లో 31. హల్లెలూయా. ఎన్ని ఇంగ్లీష్లో 31. ఆమేన్. మామూలుగా ఎప్పుడు కూడా 20 దాటవు, అవకాశం లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ 20 దాటవు దీంట్లో అని. ఎందుకంటే గుడ్డి గుద్దులు పెట్టినా కూడా వచ్చేటటువంటిది కాదు కదా. హల్లెలూయా. దాంట్లో 31 రాగానే నాకు ఆశ్చర్యం వేసింది. అయితే ఐసెట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే 1 మార్కుకు 1000 ర్యాంకులు ముందుకు వెళ్ళిపోతాం. 1 మార్కుకు 1000 ర్యాంకులు తక్కువ అంటే, సో లెక్క ప్రకారం చూసుకుంటే నాకు రావాల్సిన ర్యాంకు 17,000 పైన రావాలి. 20 మార్కులే ఇంగ్లీష్లో వచ్చినట్లయితే 17,000 పైన రావాలి. అయితే దేవుడు 11 మార్కులు ఇవ్వడంతో, ఇంగ్లీష్లో 31 మార్కులు అవ్వడంతో, హల్లెలూయా, 7,000 ర్యాంకుకు నాకు ర్యాంక్ వచ్చింది. 7,000 లోపల వచ్చింది. అనంతపురంలోనే సీట్ వచ్చేలాగా దేవుడు చేశాడు. ఐ am so proud how God works అనేది ఒకసారి ఆలోచించుకుంటే ఆశ్చర్యకార్యములనండి. సో అది చిన్నదే, మన అనుకోవడానికి చిన్నదే, కానీ జీవితాలను మార్చే అద్భుతాలు కొన్నివి. మన జీవితాలలో కొన్నిసార్లు ఏంటి అంటే, ఒక సహోదరుడు వచ్చి ఈ మధ్య కాలంలో పాపము అన్ని పరీక్షలు పాస్ అయ్యాడు, ఉన్నాడు కూడా, అన్ని పరీక్షలు పాస్ అయ్యాడు. అయితే తన యొక్క ఫిజికల్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు అనమాట. తన సమస్య కూడా కాదు. ఒకటే ప్రార్థన చేస్తున్నా, శుక్రవారం రోజు నా దేవుడు ఇక్కడ బాధపడుతుంటే ప్రార్థన చేస్తున్నా, అయ్యా తను సరిగా రాయకనో సరిగా చేయకనో వెళ్ళిపోతే తన ప్రాబ్లం కానీ ఇది పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి సమస్య కదా, దీన్ని వాళ్ళు కన్సిడర్ చేయలేదు అని. అప్పుడు ఒక కథ గుర్తుకొచ్చింది. ఏంటంటే చైనాలో ఐ థింక్ జాక్మా అనుకుంటా ఆయన పేరు. ఆ చైనాలోనే చాలా పెద్ద ధనవంతుడు. ఆయన దాదాపుగా ఒక 20-30 కంపెనీలకు వెళ్ళాడు ఉద్యోగం కోసం. ప్రతి కంపెనీలో రిజెక్ట్. హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కాక ఏదో చిన్న బిజినెస్ మొదలు పెట్టుకున్నాడు. ఇంకా చేతగాక అన్ని తిరిగి కంపెనీలు అంతా పక్కన పెట్టేసి అన్నీ పోయిన తర్వాత ఒక చిన్న బిజినెస్ మొదలుపెట్టి ఇప్పుడు చైనాలోనే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గా అతడు తయారు చేయబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? వాళ్ళందరూ నన్ను రిజెక్ట్ చేసినారు కాబట్టే నేను ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అయినాను. ఒకవేళ వాళ్ళ కంపెనీలో ఏదో ఒక జాబ్ వచ్చిందంటే ఇంకా నేను ఎంప్లాయీగానే ఉండేవాన్నేమో.
హల్లెలూయా. దేవుడు మన జీవితాలలో కొన్నిసార్లు మన పరిస్థితులలో అడ్డగించాడు అని అంటే, నీకు అది ఇవ్వకూడదు అని దేవుడే ఆపాడంటే, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నట్లే. దేవుడు దానిని తప్పిస్తున్నాడని నువ్వు అర్థము చేసుకున్నాము. విశ్వాసమును కలిగి ఉండము. అద్భుతములను జరిగించేటువంటి వాడు నీ జీవితంలో జరిగించాలంటే చిటికెలో పని ఆయనకి. హల్లెలూయా. బట్ గాడ్ వాంట్స్ టు గో యూ త్రూ సమ్ ప్రాసెసెస్. నీ జీవితంలో దేవుడు కొన్ని ప్రాసెసెస్ గుండా, కొన్ని పరిస్థితుల గుండా, కొన్ని యుద్ధముల గుండా, కొన్ని సహన పరీక్షల గుండా, కొన్ని పరీక్షల గుండా దేవుడు నిన్ను నడిపించే సమయములో నీకు సమయము పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని వదిలిపెట్టేవాడు కాదండి దేవుడు. మీరు అనుకుంటున్నారు కొంతమందికి అద్భుతంగా జరిగిపోతాయి పాస్టర్, ప్రార్థన చేయకపోయినా జరిగిపోతాయి పాస్టర్ గారు, లేకపోతే వాళ్ళు ఏమి చేయకపోయినా జరిగిపోతాయని మీరు అనుకుంటుంటారు. పొరపాటది. దేవుడు పక్షపాతి కాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సమయం అనేటువంటి దానితో యుద్ధము చేయవలసినదే. దేవుని అద్భుతము కొరకై సమయముతో పోరాటములో ముందుకు సాగవలసినదే. అవకాశమే లేదండి. అబ్రహామును చూసారా మీరు? అబ్రహామును పిలిచాడు. హల్లెలూయా. అప్పటి వరకు భూమి మీద ఎవరు కూడా ఆయన్ను నమ్మినటువంటి వారు లేరు. నోవాహు కాలము తర్వాత ఇక మనకు కనబడేటటువంటి ఎవరు? నోవాహు జలప్రలయం తర్వాత మనకు కనబడేటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు? అబ్రహాము పిలిచాడు కదండి. పిలిచినటువంటి తర్వాత తన స్వగ్రామాన్ని విడిచిపెట్టి తనకు కలిగినదంతా తన వెంట పెట్టుకొని, తన భార్యను, తన తమ్ముని యొక్క కుమారుణ్ణి, అతని భార్యను, పిల్లలను, తన యొక్క సంపదను, లేకపోతే తనకి ఎడ్లను, గొర్రెలను అంతటినీ ఎంటబెట్టుకొని ప్రయాణమై సాగుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అబ్రహామా అంటే ఏమో నాకు తెలీదు. ఎక్కడికి? ఎవరన్నా వెళ్ళి అడిగితే ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, ఎవరు వెళ్ళమన్నారు అని అంటే దేవుడు వెళ్ళమన్నాడు. ఏ దేవుడు? పేరు అడగ మర్చిపోయినాడు. పేరు అడగడం మర్చిపోయినాడండి. వాస్తవం బైబిల్ అది చెప్పేది. పేరు అడగలేదైనా. హల్లెలూయా. పేరు అడగలే. మీ బైబిల్ చదవండి. యెహోవా అనేటువంటి పేరు మోషే దగ్గరనే పరిచయం చేశాడు దేవుడు. బైబిల్ చదివితే మీకు తెలుస్తుంది. ఆకాశం నుండి స్వరం వినబడింది, అబ్రహామా పద, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తా, నిన్ను ఆశీర్వదించేటువంటి వారిని ఆశీర్వదిస్తా, నిన్ను శపించే వారిని నేను శపిస్తా, నీ యొక్క జనమును నేను తరతరములకు ఆశీర్వాదముగా చేస్తా, నీకు తోడుగా ఉంటా, నీకు కేడముగా ఉంటా అని చెప్పగానే ప్రయాణం సాగింది. ఎవరు పిలిచారు నిన్ను? దేవుడు. దేవునికి పేరేంటి? ఆకాశమందున్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో అతన్ని పక్కన ఉన్నటువంటి వారు అతన్ని ఎలాగ చూసింటారు? హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? వెళ్ళిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశం అని అడుగు పెట్టగానే ఏమెదురైంది ఆయనకి? గొప్ప కరువు ఎదురైంది. కరువే ఉండేది అక్కడ. ఆ కరువులో నుంచి తప్పించుకొని చూద్దామని చెప్పి ఐగుప్తుకు పిలుచుకొని పోయేసరికి భార్యని కిడ్నాప్ చేస్తాడు వాడు. హల్లెలూయా. ఏమండి? దేవుడే కదా పిలిచింది. శ్రమలు రాలేదా? సరే, ఐగుప్తు నుంచి మళ్ళీ వస్తాడు, కొంతకాలం అక్కడ ఉంటాడు, తమ్ముడు కొడుకు బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇంకా పిల్లలు తన జీవితంలో కొన్ని పొరపాట్లు కూడా చేశాడు. పొరపాట్లు చేయకోకుండా ఏమీ లేడే. హగరుతో వివాహం చేసుకుని కుమారుణ్ణి కన్న తర్వాత వాళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడము. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సమయం వస్తుంది. పోనీ దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత ఆయన ఊరికేనే వదిలిపెట్టాడా? ఇదిగో నీ కుమారుని తీసుకొని వెళ్ళి ఆ మొరియా పర్వతముల మీద, ప్రజెంట్ ఉన్న యెరూషలేములో పర్వతముల మీద నువ్వు నీ కుమారుణ్ణి బలిగా అర్పించు. ప్రభువా, ఉన్న ఒక్కనేమో పంపించేశా, ఇంకొకడు వీడొక్కడే నాకు మిగిలి ఉన్నాడు. హల్లెలూయా. He went. There is a process. సరే, ఆయన కష్టపడ్డాడు, సంతోషమే. మరి కుమారుడైన ఇస్సాకు తన జీవితంలో కూడా తనని దేవుడు ఎన్నుకున్నాడు. అతన్ని విడిచిపెట్టాడా? అతన్ని విడిచిపెట్టలే. హల్లెలూయా. విడిచిపెట్టలే అతన్ని కూడా. అయితే అతని జీవితంలో కూడా కొన్ని శ్రమల గుండా వెళ్ళాడు. గాడ్ కాల్డ్. దేవుడు పిలిచాడు. పిలుపు అంటే కేవలం ఆశీర్వాదం మాత్రమే కాదు. ఆమేన్. ఈరోజు నువ్వు గమనించాలి. పోనీ అతని తర్వాత అరే వీళ్ళ నాన్న వీళ్ళ తాత నాలో విశ్వాసంలో బాగా ఉన్నారని చెప్పి యాకోబును ఊరికనే వదిలిపెట్టాడా? హల్లెలూయా. యాకోబును విడిచిపెట్టాడా ఊరికేనే? 14 సంవత్సరాలు బానిసలాగా చేశాడు.
వాళ్ళ మామ చేతిలో మోసపోయాడు, శ్రమ అనుభవించాడు, భార్య బిడ్డలను వెంట పెట్టుకుని పారిపోయాడు. అన్నతో ఒక శ్రమ, ఎక్కడ చంపేస్తాడు అని. పోనీ ఆ తర్వాత అయినా కూడా తన కుమారుల యొక్క మూర్ఖత్వం వలన శ్రమలు అనుభవించాడు. తన కుమార్తె ఇంకొక వ్యక్తి చేతిలో మోసపోతుంది. హల్లెలూయా. సో మెనీ. పోనీ ఆ కాలం అయిన తర్వాత అయినా నెమ్మదిగా ఉన్నాడా? అతని యొక్క జీవితంలో తన కుమారుడు మరణించాడని, యోసేపు మరణించాడు, అడవి మృగములు అతన్ని చంపివేశాయి అనేటువంటి వార్త విని కృంగిపోతాడు. హీ ఫేస్డ్. హల్లెలూయా. అయితే దేవుడు ఆ తర్వాత అండి ప్రతి చోట కూడా మోషే సమయంలో, యోసేపు సమయంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అందరితో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఎవరయ్యా నువ్వు అంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, విశ్వాసము నిలబెట్టుకున్నటువంటి వారి దేవుడనని చెప్పినటువంటి వాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. దే స్టూడ్ ఇన్ ద ఫెయిత్. విశ్వాసములో వారు నిలిచారు, పరీక్షలలో వారు నిలిచారు, కాలమును తట్టుకొని వారు నిలిచారు, శ్రమలను తట్టుకొని వారు నిలిచారు, శత్రువులను తట్టుకొని వారు నిలిచారు. అద్భుతములు వారి జీవితములలో జరిగాయి. అందుకనే ఆయన వచ్చి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడననే మోషే దగ్గరికి వచ్చి, ఎవరు నువ్వు అని అంటే, నీ పితరుల దేవుడను. హల్లెలూయా. దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్, దట్ మచ్ ఆఫ్ ఆనర్, అంత గౌరవాన్ని దేవుడు వారికి దయచేశాడు. హల్లెలూయా. మరి యాకోబుకు 12 మంది కుమారులు, 12 మందిలో మళ్ళీ ఒకరిని ఎన్నుకున్నాడు. ఎవరిని? యోసేపుని. ఇలా ముగ్గురికి ఎంత అయిందో అంతా కలిపి ఇతని మీదకి వచ్చింది. హల్లెలూయా. సో మచ్ ఆఫ్ ప్రాసెస్. హల్లెలూయా. అయితే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి నిన్ను నన్ను అందరినీ పేరు పెట్టి పిలుచుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా. రాజులైన యాజక సమూహముగా, ఆమేన్, యాజక సమూహముగా ప్రతి ఒక్కరిని పిలిచిన దేవుడు. ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే అబ్రహామును పిలిచినట్లే దేవుడు నిన్ను పిలిచాడు, యాకోబును పిలిచినట్లే దేవుడు నిన్ను పిలిచాడు. యేసయ్య అంటాడు కదా, అయ్యా రాజ్య సంబంధులు పాపంలో ఉంటున్నారంటే, ఆయన అన్నాడు కదా యేసయ్య ఒక్క మాట మత్తయి సువార్తలో ఒక చోట అన్నాడు అనమాట. ఏంటంటే, అనేకులు రాజ్య సంబంధులు కాదు, అనేకులు లోక సంబంధులు, వారందరూ వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను దేవుని యొక్క రాజ్యములోనికి వారు ప్రవేశిస్తారు. ఎవరో కాదు, వారందరూ మనమే. వాళ్ళతో పాటి స్థానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. యేసయ్య అన్నాడు కదా, బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, ఇస్సాకు కంటే గొప్పవాడు, యోసేపు కంటే గొప్పవాడు, దానియేలు కంటే గొప్పవాడు, దావీదు కంటే గొప్పవాడు ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరలోక రాజ్యములో ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచి అడుగు పెడతాడో వారికంటే గొప్పవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా. అందుకనే బైబిల్లో చాలా క్లియర్గా పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా పెండ్లి కుమారుని స్నేహితులు. ఎవరు చెప్పండి? పెళ్లి కుమారుని వాళ్ళు ఎక్కడికి వస్తారనంటే ఇంటి యొక్క హాల్లోకి మాత్రమే రాగలరు. ఆమేన్. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి కన్యకగా, పరిశుద్ధమైనటువంటి వధువుగా దేవుడు ఎన్నుకున్నాడు. తన భార్యగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మనమందరం ఎక్కడ ఉండబోతున్నాము? ఆయనతో పాటి ఆయన సింహాసనములో, ఆయన యొక్క ఇన్నర్ ఛాంబర్ లో మనల్ని ఉంచగలిగినటువంటి ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. లివ్ ఎ ఫెయిత్ఫుల్ లైఫ్. విశ్వాస సహితమైన నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండు. పరిశుద్ధత కలిగిన జీవితాన్ని, నింద్య రహితమైనటువంటి జీవితాన్ని దేవుని కొరకు బ్రతుకుట నేర్చుకున్నాము. సమయముతో పోరాటం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నడిపిస్తాడు. డీపర్ ట్రూత్స్, లోతైనటువంటి విషయాలు, నీ విశ్వాసమును బలపరిచే విషయాలు నేర్చుకున్నాము దేవుని యొక్క సన్నిధిలో. తగిన కాలమందు పంట కోయునట్లు బలిష్టమైన ఆయన చేతుల కింద నమ్మకమైన వాడిగా ఉండు. తగిన కాలమందు పంట కోయునట్లు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. భయపడవద్దు.
ఎస్, ఫైట్స్ ఆర్ దేర్. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో పోరాటాలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఓటములు ఉన్నాయి, కష్టములు ఉన్నాయి, ఆనందం కూడా ఉంది, సహాయము కూడా ఉంది, సహాయము కూడా ఉంది. దేవుని కృప నీకు తోడవుతుంది. నమ్మకమైన జీవితమును దేవుని సన్నిధిలో కలిగి ఉండు. శుద్ధమైన పరిశుద్ధమైన జీవితమును దేవుని సన్నిధిలో కలిగి ఉండు. దేవుని కృపను ఆధారము చేసుకునము, దేవుని దయను ఆధారము చేసుకునము. ట్రస్ట్ ద లార్డ్, ట్రస్ట్ హిస్ ప్రాసెస్, ట్రస్ట్ హిస్ ప్రాసెస్. అయ్యా సహాయం చేయని అడుగు. ఉదయమున ఆయన సన్నిధిలో అద్భుతములు జరిగించే గొప్ప దేవుడు కదా ఆయన. నీవే కొద్ది నిమిషములు నీ హృదయం తెరచి, ఐఎమ్ గివింగ్ ఎ ఛాన్స్. దేవుని సన్నిధిలో అయ్యా సహాయం చేయి, అయ్యా సహాయం చేయి, సహాయం చేయదు అయ్యా, సహాయం అడుగుతున్నామయ్యా. అనేక మార్లు పడ్డామయ్యా, అనేక మార్లు ఏడ్చాము, నిన్ను కాదని వెనుకకు కూడా వెళ్ళామయ్యా. అనేక మార్లు నీ మీద నిందలు మోపామయ్యా, విశ్వాసంలో నిలబడలేకపోయా, నీ హృదయాన్ని గాయపరిచాము దేవా. క్షమించమని అడుగుతున్నాము తండ్రి. నీ కొరకు పవిత్రమైన జీవితము, విశ్వాస సహితము కలిగిన జీవితము, సంతోషముతో ప్రతి పరిస్థితులలో నీ నామమును ఘనపరిచేటువంటి జీవితము, నీవు మా జీవితము కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రాసెస్లో ముందుకు వెళ్ళేటువంటి జీవితము మేము అడుగుతున్నామయ్యా. ఈ మాటలు మా హృదయములలో లోతుగా నాటనీయమని, లోతుగా నాటనీయమని, నీ 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 యొక్క సమయముతో సిద్ధపాటుతో నీవు ఏర్పాటు చేసిన దానిని పొందుకునేటువంటి జీవిత శైలి, ప్రార్థనా శైలి, స్తుతించే హృదయము, విశ్వాస ప్రార్థన భక్తి కలిగిన జీవితము మేము కలిగి ఉండునట్లు సహాయము చేయమని, కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.